నమస్కారం అండి. ఇదే మనం మాట్లాడుకున్న తోట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి అందరూ, ఈసారి కొద్దిగా లేట్ అయింది మ్యాంగోస్. చాలా కారణాలు ఉన్నాయి. వర్కర్ 15 days లీవ్లో ఉండే అదొకటి, ఇంకొకటి మా తోట కూడా కొంచెం లేట్గా కాపుకొచ్చింది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది పెద్ద రసాలు, లోపలికి ఇంకా బంగినపల్లి, దసరి, కేసరి కూడా ఉన్నాయి. ఈరోజు మనకే ఫస్ట్ హార్వెస్ట్ జరుగుతుంది. బ్రో ఏంటి అవి? పెద్ద రసాలు ఇవి. ఇది కేసరియా? పండిపోయినాయా? ఓకే ఓకే. పెద్ద రసాలు, కేసరి, లోపల బంగినపల్లి జరుగుతుంది మనకి హార్వెస్ట్. డైరెక్ట్ ఇట్లా పేపర్ వేసి న్యాచురల్ రైపనింగ్, ఏం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద రసాలు డైరెక్ట్ ఇట్లా పెట్టేసి ఈ పేపర్ ఇన్న పైన కవర్ చేసి చాలు, 4 daysలో రైపన్ అయిపోతాయి. ఫస్ట్ హార్వెస్ట్ మన కోసమే. ఇప్పుడే కోసి లోడ్ చేసాం ఆటోలో, ఇంకా కొన్ని కూడా కోస్తున్నారు. జస్ట్ కోసి ట్రేలలో పేపర్ వేసి పెట్టేస్తే చాలు, గడ్డేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్టేజ్లో ఉన్నాయి మ్యాంగోస్. వచ్చేస్తున్నాయి హైదరాబాద్కి. ఒక 4 daysలో రైపన్ అయిన తర్వాత నేను మళ్ళీ మెసేజ్ పెడతాను సేల్ ఎప్పుడు అనేది. సెకండ్ హార్వెస్ట్ కోసం వచ్చినాం, పొద్దున్నే నడుస్తుంది సెకండ్ హార్వెస్ట్. ఈసారి చాలా వెరైటీస్ ఉన్నాయి, క్వాంటిటీ కూడా ఇంకా ఎక్కువ తీసుకొస్తాను. లాస్ట్ టైం కొంచెం తక్కువ వచ్చినాయి. ఇవి చెరుకు రసాలు, ఇవి హిమాయత్. చూడండి, అసలు ఒక కాయ మనకు చెట్టు మీద పక్వానికి వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే, ఈ చుక్కలు ఉన్నాయి కదా, ఇవి యాక్చువల్గా కొద్దిగా డార్క్ కలర్ అయిపోతాయి, ప్లస్ దాని మీద ఒక ఇది ఫామ్ అవుతుంది అనమాట, పౌడర్ లాంటిది. ఇదిగోండి, అది ఫుల్ రైపనింగ్ స్టేజ్కి వచ్చినాయి అని అర్థం. జస్ట్ వీటిని ఇట్లా ఒక క్రేట్లో ఒక పేపర్ వేసి మూసి పెడితే చాలు, 2-3 రోజులు అయిపోతాయి. అలాంటిది. ఇవి కూడా చెరుకు రసాలే. ఇది పెద్ద రసం, ఇది పెద్ద రసం. ఇది కేసరి, ఇది కేసరి. ఇది పునాస. ఇదైతే ఏం కోయట్లేదు, ఎవరికైనా కావాలంటే చెప్తే, నేను వచ్చేలోపు చెప్తే తీసుకొస్తాను. ఇది కొత్తపల్లి కొబ్బెర, కొత్తపల్లి కొబ్బెర. చెట్టు మీదే అవుతున్నాయి పండ్లు. ఇది మల్లిక అంటారండి, బాగుంటుంది. ఇది నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. చూడండి, చేతి కంటే పెద్దగా ఉంది మల్లిక. ఇది కూడా మల్లిక నేను. ఓకే. సారే రామకృష్ణ గారు అని ఆర్గానిక్ ఫార్మర్. ఆల్మోస్ట్ అయిపోబోతుంది హార్వెస్ట్. బంగినపల్లి, దసరి, కేసరి, హిమాయత్, పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు, మల్లిక, ఇలా ఇంకా ఇంకొక వెరైటీ ఏదో ఉంది, అది పేరు తెలీదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈసారి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాము. మధ్యాహ్నం నుంచి రైపనింగ్ పెడతాము. ఈ వీకెండ్ సేల్ ఉండొచ్చు. థ్యాంక్ యూ. మొన్న మనం కోసుకొచ్చాం కదా మామిడికాయలు, అవి రైపనింగ్లో పెట్టాము. ఈ రోజుకి పూర్తిగా పండినాయి, రేపు ఉదయం సేల్ చేయొచ్చు. కానీ మన దగ్గర కేవలం 4 వెరైటీలే ఉన్నాయి కదా, ఇంకో 2 వెరైటీలు నేను రేపు డైరెక్ట్ ఫామ్ నుంచే తెప్పిస్తున్నాను. రసాలు వస్తున్నాయి. ఆ 2 వెరైటీలు కూడా వచ్చిన తర్వాత రేపు మెసేజ్ పెడతాను. రేపు ఉదయమే సేల్, కానీ టైమింగ్ మాత్రం నేను మెసేజ్ పెడతాను. షాప్ దగ్గరే సేల్. నా మెసేజ్ కోసం చూసి మెసేజ్ వచ్చిన తర్వాత రండి షాప్ దగ్గరికి.